క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ వందనాలు. ఈరోజు ఒక అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని మీ మధ్యకి రావడం జరిగింది. అదేంటంటే విడిచిపెట్టు వెంబడించు అనే అంశాన్ని మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ప్రియులరా, క్రైస్తవ జీవితంలో సేవకులు, విశ్వాసులు, సువార్థికులు చేసేటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తక్షణం మనం చేయవలసిన పని ఏంటి అంటే విడిచిపెట్టడం అనేది మన జీవితాల్లోని ఉండాలి. అనేకుల జీవితాల్ని మనం చూసినప్పుడు, సేవకుల జీవితాలు కానీ, సువార్థికుల జీవితాలు కానీ, విశ్వాసుల జీవితాలు కానీ ఫలించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, వారు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టరు. ప్రభు దగ్గరికి రావడానికి ముందు ఎలాగైతే ఉన్నారో, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అలాగే బ్రతకడానికి, జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. గమనించండి, ప్రభువులోనికి రాక పూర్వం, రక్షణ పొందడానికి పూర్వం నువ్వు నేను ఎలాగైతే జీవించామో, ఎలాగైతే బ్రతికామో, అలాగే ప్రభుని ఎరిగిన తర్వాత కూడా బ్రతుకుతాను అనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అన్న మాట నువ్వు నెరవేర్చిన వాడు కాకుండా ధిక్కరించేవాడు అవుతావు. అది గమనించాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ క్రైస్తవుడికి కూడా పర్సనల్ లైఫ్ అంటే వ్యక్తిగత జీవితం అనేది లేదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సంఘ జీవితమే నిర్ణయించబడింది తప్ప వ్యక్తిగత జీవితం నిర్ణయించబడి లేదు. భారతదేశంలో బ్రతికేటువంటి ప్రజలు ఈ భారత రాజ్యాంగం ఏ చట్టాలైతే చేసిందో, ఏ విధులైతే మరి చెయ్యమని పౌరులకి అప్పగించిందో, ఆ చట్టాలకి, ఆ విధులకి బాధ్యుడిగా బ్రతుకుతూ ఉంటాడు. వ్యక్తిగత జీవితం అనేది రాజ్యాంగం వచ్చేసే రాజ్యాంగ పరిధిలోని పనికి రాకుండా పోతూ ఉంటారు కొన్నిసార్లు. క్రైస్తవుడికి లేఖన సంబంధమైనటువంటి జీవితం మాత్రమే నిర్ణయించబడింది. అది ఒక యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసిన, అపోస్తలుల జీవితాలు చూసిన, ప్రవక్తల జీవితాలు చూసిన మనకి చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి మనం చూసుకున్నట్లయితే, అక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతారు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచూ ఉన్నాడు. ఏమని? తండ్రి, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో వచ్చి ఉన్నాను అని చెప్పాడట. కొరింథీ పత్రికలో మన 15వ అధ్యాయంలో చూసినట్లయితే, మొదటి కొరింథీలో ఏమని రాయబడిందంటే, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణించాడు, అదే లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడు అని రాయబడింది. ఈ మాటలన్నీ మనసులో పెట్టుకున్న తర్వాత మనకి లేఖన సంబంధమైనటువంటి జీవితం నిర్ణయించబడి ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రభులోకి రాకముందు నీకేమైనా ఇష్టాలు ఉండొచ్చు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రభు ఇష్టమే నీ ఇష్టం, ప్రభు ఇష్టమే మన ఇష్టం కావాలి. ప్రియులరా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే మనకి జీవంలోని సమృద్ధి అయినటువంటి ప్రవేశం దొరకదు. మత్తయి సువార్తలో ప్రభు వారు కొందరిని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారట ప్రభువా 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 అని అరుస్తూ ఉంటారట, కేకలు పెడుతూ ఉంటారట. ప్రభు మాత్రం వాళ్ళు ఏమంటారంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని ఆయన చెబుతూ ఉన్నాడు. అలాగే మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పెదరు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను,
అక్రమం చేయవల్లరా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదునను. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ప్రభువు తాను ఎరగను అని చెప్పిన వారిలో ఎవరున్నారట? ప్రవచించినటువంటి ప్రవక్తలు ఉన్నారట, అద్భుతాలు చేసిన వారు ఉన్నారట, దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు ఉన్నారట, సూచక్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు అని వారికి వారు అనుకుని లోకంలో బ్రతికిన వారే తప్ప, వారు చేస్తున్నటువంటి పనులు, బ్రతుకుతున్నటువంటి బ్రతుకు, వారు చేసినటువంటి పరిచర్య అంతా కూడా లేఖనాల ప్రకారంగా ఉందా లేదా, రాయబడిన మాటల ప్రకారంగా నా జీవితం, ఆత్మీయ జీవితం భూమి మీద కొనసాగుతూ ఉందా లేదా అని చూసుకోకుండా ముందుకి సాగిపోయి మహాదుర్గాల్ని నిర్మించిన సేవకులు, విశ్వాసులు, సువార్థికులు వీళ్ళంతా కూడా. ఈ మాటలన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నామంటే, ప్రియులరా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటేనే గాని, విడిచిపెట్టవలసినవి కొన్ని విడిచిపెడితేనే గాని ప్రభు నీ జీవితాన్ని, నా జీవితాన్ని అంగీకరించడు, ఒప్పుకోడు. అయినా ప్రియులరా, పౌలు గారు చెప్పినట్టుగా తెలియక చేసినటువంటి పాపాలకి బలైతే ఉండొచ్చునేమో కానీ తెలిసి చేసినటువంటి పాపాలకి బలి ఉందేమో నాకు తెలియదనండి అపోస్తులలో అగ్రగణ్యుడైనటువంటి పౌలు గారు చెబుతూ ఉన్నాడు. పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, లేకపోతే ఈ బేసిక్ వాటికి పరిమితం కాకుండా క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ఒక పరమ సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారు క్రైస్తవులకు చెబుతున్న మాట, దేవుని ఆజ్ఞను, దేవుని మాటను మీరిపోవడం, పాటించకపోవడం, దానికి లోబడకపోవడం, ఇదే కదా పాపం అంటూ ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ కొత్త నిబంధన మనకి కొన్ని విచిత్రమైనటువంటి పాపాలని పరిచయం చేస్తూ ఉంది. కొత్త నిబంధన ఏం చెబుతుందంటే, నువ్వు సువార్త ప్రకటించకపోవడం పాపం, యేసుక్రీస్తుకి సాక్ష్యం ఇచ్చే విషయంలో నువ్వు సిగ్గుపడటం పాపం. సిగ్గుపడటం పాపం. ఇదిగో ఇప్పుడు నువ్వు సిగ్గుపడితే పరలోకమందు నేను కూడా నేను చూసి సిగ్గుపడతాను, దూతలు ఎదుట, తండ్రి ఎదుట అంటూ ఉన్నాడు. అంటే అది పాపమై ఉందనే విషయాన్ని మనం గమనించాలి. కొన్ని విడిచిపెట్టుకోవాలి ప్రియులరా. మనకి కష్టంగా ఉన్నప్పటికీ, మనకి ఇష్టం లేకపోయినప్పటికీ, అది మనకి బాధ కలిగించినప్పటికీ కూడా దేవుని కొరకు ఈ లోకంలో కొన్ని విడిచిపెట్టుకోక తప్పదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చినప్పుడు ఆయన కొంతమంది పాపులతో మాట్లాడి వారికి ఉన్నటువంటి రోగాలు, జబ్బులు నయం చేసిన తర్వాత వారితో ప్రత్యేకంగా చెప్పినటువంటి మాట, అమ్మా ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు, నేను కూడా నిన్నేమన్నాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో మాట్లాడినప్పుడు, అమ్మా వారెవరో నిన్నేం చేయలేదా, నేను కూడా నిన్నేమి అనను, అయితే ఇక మీదట పాపం మాత్రం చేయొద్దమ్మా అని చెప్పాడు. ప్రియరా, ఈ మాట మనకు వర్తించదా? ప్రభువులోనికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత క్రైస్తవులు పాపాలు తగ్గే విధంగా లేరు కానీ ఇంకా పాపాలు పెరిగే స్థితిలోని, స్థాయిలోని కనిపిస్తూ ఉన్నారు. విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకున్నప్పుడు మాత్రమే వెంబడించగలుగుతాం. ప్రభువుని వెంబడించాలి అని ఎవరైతే మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నారో వారు తమ జీవితాల్లో కొన్ని తప్పకుండా విడిచిపెట్టుకోవాలి. అలాగా ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో కొందరు వారి జీవితాల్లో విడిచిపెట్టుకున్నవి నేను మీకు చదివి వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వరకు వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక సందర్భంలో ఆ శిష్యులు ఏమైతే విడిచిపెట్టుకున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ 4 శిష్యులు పిలిచాడు ఆయన, పేతురు, సీమోన్ని, అలాగే యాకోబు, యోహాన్ని. వాళ్ళు ఏం విడిచిపెట్టుకున్నారో ఒకసారి చూడండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడిచి చూడగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేటి చూచిన వారు జాలరు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు
తమ తండ్రి అయిన జబది యొద్ద దోణిలో వలలు బాగు చేసుకుని కొండగా చూచి వారిని పిలిచింది. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. ఇక్కడ గమనించండి ప్రియులరా, 22వ వచనంలోను 20వ వచనంలోను ఏమని రాయబడిందంటే, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. 22వ వచనంలో కూడా వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని రాయబడింది. పిల్లరా, విడిచిపెడితేనే గాని ప్రభువును వెంబడించలేరు. ఈ సందర్భంలో 4 శిష్యులు వలలు, దోణె, తండ్రిని విడిచిపెట్టారు. ఈ సందర్భం ఇది మనసులో పెట్టుకోండి. మనం ఇంకా ముందుకు వెళ్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చూస్తే, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఆ లేవి తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనముకు కూర్చుంటారు. ఇక్కడ సుంకపు మెట్ట దగ్గర కూర్చున్నటువంటి ఈ సుంకరి లేవి అని పేరుతో ఉన్న ఆయన మత్తయ్య గారికి ఉన్నటువంటి ఇంకొక పేరే లేవి. ఈయనని పిలిచాడట. ప్రభు పిలిచినప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? 28వ వచనంలో అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఆ రోజుల్లోని ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేటువంటిది ఒక లాభసాధకమైనటువంటి ఉద్యోగం. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు సంపాదించి పెట్టేటువంటి ఉద్యోగం. దీనిని రోమా ప్రభుత్వం దగ్గర ఎంతో డబ్బు ఇచ్చి కొనుక్కునేవారు. లేవి గారిని పిలిచిన వెంటనే లేవి గారు ప్రభు మాటకి లోబడి ఉద్యోగాన్ని అక్కడే విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రభువును వెంబడించి ఇంకా విందు చేశాడట. ఎంత విచిత్రం అండి! ఉద్యోగం వస్తే ఎవరైనా పార్టీలు ఇస్తారు, అంతే కదా. ఎగ్జామ్ లో పాస్ అయితే పార్టీలు ఇస్తూ ఉంటారు. స్టేట్ ర్యాంకులు ఏమైనా వస్తే పార్టీలు ఇస్తూ ఉంటారు. లాభం ఏదైనా మన జీవితంలోని పొందుకునేటప్పుడు స్నేహితులకి, బంధువులకి పార్టీలు ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఈయన చూస్తే, లేవి గారిని చూస్తే, ఉద్యోగం పోయినందుకు, ఉద్యోగాన్ని విడిచిపెట్టినందుకు అందరికీ విందు చేశాడట. లేవి గారు ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడట. చూడండి, ఎవరైనా ఉద్యోగాన్ని వదులుకోవడానికి అసలు ఇష్టపడతారు? అందులోని ఎంతో లాభాన్ని, ధనాన్ని ఆర్జించేటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడేమో ప్రియుడా, నా సహోదరుడా. ఈ మాటలన్నీ దేవుడు నీకోసమే మాట్లాడుతూ ఉన్నాడేమో, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో. ఈ మాటలు విన్నప్పుడైనా సరే దేవుని స్వరానికి లోబడతామని ఆశపడుతూ ఉన్నాం. ఇంకొక సందర్భం చూద్దాం, ఇవన్నీ వివరించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఈ సందర్భం మనకు అందరికీ బాగా తెలుసు. ఈ సందర్భంలో సమర స్త్రీతో మాట్లాడుతూ ఉండేటప్పుడు, సమర స్త్రీతో ప్రభు వారు మాట్లాడటం పూర్తయిన తర్వాత అసలు ఆవిడ వచ్చిన పని ఏంటంటే కుండతోని నీళ్లు పట్టుకొని వెళ్ళాలి. తన దాహం తీర్చుకోవడానికి దప్పిక తీర్చుకోవడానికి ఇంటికి నీటిని పట్టుకుని వెళ్ళాలనుకుని వచ్చిన ఆమె ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆవిడ ఏం చేసింది? 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిందంట. ఆ స్త్రీ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఏ కుండతోనైతే నీటిని మోసుకొని వెళ్ళాలనుకుని వచ్చిందో ఇంకా దాంతో అవసరం తీరిపోయింది. దాహం తీర్చుకోవడానికి ఆ కుండను తెచ్చుకున్న ఆమె ఆ కుండని విడిచిపెట్టి మరలా ఊర్లోకి వెళ్ళి మరలా జనాలు పోగు చేసుకుని ప్రభు దగ్గరకు మరలా తీసుకుని వచ్చింది. సమర స్త్రీ కుండను విడిచిపెట్టింది. ఇంకో సందర్భం చూద్దాం. ఆఖరి సందర్భం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడడు. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు
12వ అరక తాను తోలుచు ఉండను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి, ఎవరు? ఎలీషా గారు. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదునని చెప్పి అతనిని సెలవు అడగగా, ఏలియా గారు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాడు. ఎలీషా గారిని ఏలియా గారు పిలిచాడు, దుప్పటి కప్పాడు. పిలిచిన తర్వాత అమ్మ దుప్పటి కప్పేసి ఏమీ మాట్లాడలేదు. ఎలీషా గారితో ఏం మాట్లాడలేదు. ఏలియా గారు దుప్పటి కప్పి తన మార్గాన్న తాను నడుచుకుని, ఏలియా గారు ఎప్పుడు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాడు. గుర్రాల కంటే వేగంగా పరిగెత్తుతూ ఉంటాడు. చాలా వేగంగా నడుస్తూ ఉంటాడు. చాలా బలమైనటువంటి గట్టి మనిషి. ఆయన దుప్పటి కప్పేసి మరి ఎంత స్పీడ్గా నడుచుకొని వెళ్ళిపోయాడో. ఎలీషా గారు పరిగెత్తుకుని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఏం చేశాడట? ఆ ఎడ్లను విడిచిపెట్టేశాడట. ఆయనతో చెబుతూ ఉన్నాడు, నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తాను, అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి నా ఎడ్లను తల్లిదండ్రులు విడిచిపెట్టి వస్తానని చెప్పాడట. ఆ తర్వాత అదే ఎడ్లను బలిచ్చి విందు చేసేసి తర్వాత ఏలియా గారిని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి ఈ అన్ని సందర్భాల్లోనే నలుగురు శిష్యులు తమ వలలను, దువనెను, తండ్రిని విడిచిపెట్టారు. సమర స్త్రీ కొండ విడిచిపెట్టింది. మత్తయ్య గారు ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఎలీషా గారు అరకల దున్నేటువంటి ఎడ్లన్నింటినీ వధించి విందు చేసి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఏలియా గారిని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, విడిచిపెట్టకపోతే ప్రభువును వెంబడించలేమా? వెంబడించలేము. కొన్ని మన జీవితాల్లోని విడిచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విడిచిపెట్టకపోతే నువ్వు నేను వెంబడించలేము. ఇవన్నీ కూడా వల, దోనె, ఉద్యోగం, కుండ, తండ్రి, ఇంకా ఎడ్లు, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మీకు చెబుతాను, ఒక్కొక్కటి అర్థమయ్యేలాగా చెబుతాను. ఎందుకు విడిచిపెట్టుకోవాలనంటే, శిష్యులు వలను విడిచిపెట్టారట. వల దేనికి సాదృశ్యంగా ఉంది? వల దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఎప్పుడు కూడా బైబిల్లో ఒకే వస్తువుని 2-3 సంగతులకి వాడడం జరుగుతూ ఉంటుంది. అది మనం గమనించాలి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 39వ వచనంలో ఒక మాట ఉంది. అందుకని ఇట్లనేను 37, 38, 39, 38 చదువుతున్నాను. పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఈ రాజ్య సంబంధులు అన్న దగ్గర ఫుట్వర్డ్ ఒకటి ఇచ్చారు. ఆ ఫుట్వర్డ్లో ఏమనుంది? కుమారులు, దేవుని కుమారులను రాయబడింది. రాజ్య సంబంధులు అన్న దగ్గర ఇదే రాజ్య సంబంధులు అన్న పదం ఇక్కడ రాజ్య సంబంధులు అన్నది దేవుని పిల్లల కోసం వాడితే, ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడింది? 12వ వచనంలో రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. ఇక్కడ కూడా రాజ్య సంబంధులు అన్నాడు. ఇక్కడ కూడా ఫుట్వర్డ్ 1 ఇచ్చాడు. దీనిని రాజ్య కుమారులు అన్నాడు. ఈ రాజ్య కుమారులు అపవాది సంతానానికి వాడటం జరిగింది. ప్రియులరా, ఈ వలను కూడా దేవుడు 2 సందర్భాల్లోని 2 విధాలుగా వాడటం జరిగింది. ఈ వల పరలోక రాజ్యాన్ని పోలి ఉంది. చేపలు పట్టేటువంటి దానికి వాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్తలోనే మనకి ఆ ఉపమానాలను కనిపిస్తుంటది. 13:47 పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. ఇక్కడ వలని సువార్తకి గుర్తుగా మరి మనకి సాదృశ్యంగా చూపించబడుతుంది. వల ఇక్కడ మనకి 47వ వచనంలో సువార్తకి సాదృశ్యంగా కనిపిస్తుంది. మరి అలాంటి వలని శిష్యులు ఎందుకు వదిలేసినట్టుగా?
వారు వదిలేసిన వల సువార్త వల కాదు. వారు వదిలేసినది వల దేనికి సాదృశ్యం